శ్రీరామచంద్ర రామ ధ్యానమే నిండుగా నా హృదయమాయ రామ ధ్యానమే నిండుగా నా హృదయమాయ గురు బ్రహ్మ మనసు నిన్ను నమ్మినాను గురు బ్రహ్మ మనసు నిన్ను నమ్మినాను గురు విష్ణు మనసు నిన్ను వేడినాను గురు విష్ణు మనసు నిన్ను వేడినాను గురుడే మహేశ్వరుడనుసు నిన్ను కొలిపినాను గురుడే మహేశ్వరుడనుసు నిన్ను కొలిపినాను రామ ధ్యానమే నిండుగా నా హృదయమాయ రామ ధ్యానమే రామ ధ్యానమే నా హృదయం నిండుగా నిండుగంటే నా లోపల ఏమి తొయ్యదు ఊరికి పోయిన భర్త రాకట కొరకు 3 రోజులు ఎట్లా ఎదురు చూసిందో భార్య 3 నాళ్ళు అయింది మా ఆయన పోయి ఇంకా రాలేదే పరిపాలన చేస్తుంది ఆ ఇళ్ళకు నీళ్లు పోతుంది గుడ్డలు వేస్తుంది బడికి పెట్టి వెళ్తాంది బరిగొడ్లకు మేపేస్తుంది పాలు వండుతాంది చూపెక్కడుంది భర్త పోయిన దావకు వస్తాడు 3 రోజులైంది టౌన్ పోయినాడు ఏందో తెచ్చేసి ఇంకా రాలేదు నిజంగా ఎన్ని పనులు చేస్తాన్నా ఆమె హృదయంలో నిండుగా ఏముంది భర్త రాకడే ఆయన రాకు కొరకే హృదయము మనసు ఇంద్రియాలు అనువను ఎదురు చూస్తుంది మనము గురు మంత్రాన్ని పాటించిన గురువాక్యాన్ని పలికిన నిండుగా పలుకుతాన్నామా లేదా అనేది కూడా చూసుకోవాల నమో రామచంద్ర శ్రీరామచంద్ర నమో రామచంద్ర శ్రీరామచంద్ర రామ ధ్యానమే నిండుగా నా హృదయమాయ రామ ధ్యానమే నిండుగా అర్థమందు రూపమండము మజ్జిగలో ఎన్నగలుగదు అర్థమందు రూపమండము మజ్జిగలో ఎన్నగలుగదు సూర్యునికి చీకటంటదు శిష్యుడైతే మాయ అంటదు సూర్యునికి చీకటంటదు శిష్యుడైతే మాయ అంటదు ఈ పదాలన్నీ పొందించినవి కాదు ఏర్నేటి కాదు వేదాలు లేకపోతే స్వతసిద్ధంగా ఉన్నాయి ఎట్లా అంటే ఎన్ని యుగాలున్నా కానీ అర్థములో ఎంతమంది అన్నా చూసుకోండి పౌడర్ పట్టించుకొని చూసుకోండి నీ రూపు ఏం పట్టించుకునేవో అది చూపిస్తారు కానీ దానికి అంటుకోదు మళ్ళా సగం మగం పడి సగం మగం పక్కకి పెడతారు అది మొత్తం అంతా పడేటట్టు చూపిస్తారు నిజం అర్థంలో రూపం అంటారు మజ్జిగలోనే పుట్టింది ఎన్న మజ్జిగలో పుట్టిన ఎన్న ముద్ద చేసి మళ్ళీ లోపలికి వేసి కొట్టి మళ్ళీ పైన ఒక బిందె నీళ్ళు మజ్జిగ పోయి లోపల మునుగుతారేమో ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తానంట చీకటి ఏంటికి సూర్యుడిని చూడాలా అని ఇంతవరకు అయింది చూసిందే లేదంట ఇవన్నీ సిద్ధాంత వాక్యాలు శిష్యుడైతే మాయ అంటదు శిష్య ధర్మం పొందితే మాయ అంటదు సంసారం గురించి కానీ లాభ నష్టాల గురించి కానీ సుఖ దుఃఖాల గురించి కానీ అంటుకోవు డబ్బు గురించి కానీ భోగాల గురించి కానీ వాడు కోరకపోతే ఎట్లొస్తాయి ఎవరు చేస్తారా పనులు నువ్వు ఎంత కోరకోకుండా గురువాక్యం మీద ఎంత పట్టుగా ఉంటావో నీ సంసారం అంత చక్కగా నడుస్తుంది
దీనులను కాపాడుటకే దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఇది అబద్ధ వాక్యం కాదు, నిజవాక్యం ఇది. అయితే నేను దేవుని నమ్ముకుంటా, జరుగుతుందో జరగదో అని అనుమానం ఉంది నాకు. జరుగుతుందో జరగదో వద్దమ్మా, నిజంగా జరుగుతుంది. నువ్వు పెట్టి చూడు మనసు. అట్లా మేము అబద్ధం చెప్పం, మాకు అవసరం లేదు. ఎందుకంటే నా గురువుతో మొదలు పెట్టుకొని నేను ఇండియాలో ఎన్ని వందల మంది గురువులు ఉన్నారో ఆ గురువులు అందరి పాదాలు వచ్చి అందరి దగ్గర చెక్ చేసుకునేది నిజమా అబద్ధమా అని. ఇది కరెక్టే అమ్మా, నీకు ఇంతవరకు అయింది. గురువు శరీరమే చూస్తున్నారు కానీ గురువును చూడలేదమ్మా మీరు. గురువును చూడ